to love you more and more and more and more and still yet more till we become worthy of union with you and help us all hold fast to Baba's daman till we very end. Avatar Meher Baba ki jai. बाबा की जय. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రియతమ మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకొని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీతోడను నిర్మల ప్రేమతోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణీయత జీవన శైలిలో జీవించినట్ల వాళ్ళందరినీ అనుగ్రహింపుము. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. జలుబు వల్ల కొంచెం వాళ్ళ దగ్గు వస్తుంది, అదే ఒకండి. మనం ఈ సహజీవన కార్యక్రమాన్ని ఆయన దయతో ఆయన ఆశీర్వాదంతో ప్రారంభించుకున్నాం. ఆయనే ప్రారంభింపజేశాడు, సబ్జెక్టులు ఆయనే నిర్ణయించాడు. దీని వెనుక రహస్యం ఏమైనా ఉంది అంటే ఉన్నది. ఏమిటా రహస్యం? ఆయనతో మనం నిరంతరం ఉండడానికి మనకు అవకాశం కల్పించడం. ఆయన ఏ ప్రవచనాలను అయితే ప్రపంచానికి అందజేశారో ఆధ్యాత్మిక మార్గానువర్తులు ప్రజలు కావడానికి, అవి మనం తెలుసుకొని వాటి అవగాహన చేసుకుని ఆచరణలో పెట్టిన తరువాత మన సోదరులందరికీ కూడా తెలియజేయడానికి ఒక అవకాశం కూడా బాబా ఇస్తున్నారు. ఈ రెండే వినియోగించుకుంటాం, తప్పకుండా వినియోగించుకుందాం. ముందుగా ఆ సర్వోన్నతుడికి మన తరపున, భక్తలోకం తరపున, సద్గురు లోకం తరపున, ఉన్నత ఆత్మ తరపున 100 సహస్ర కోటి వాదాభివందనాలను సమర్పించుకుంటూ మీ అందరికీ ఒక చిన్న మనం ఏంటంటే, మన కృష్ణవేణమ్మ గారి అన్నదమ్ముడు వైజాగ్లో ఉంటున్నారు. ఆయన హాస్పిటల్లో వెంటిలేటర్ మీద పట్టడం జరిగింది కనుక ఆయనకి ఆరోగ్యాన్ని ప్రసాదించమని మనందరూ ఒక్క నిమిషం మౌనంగా ఎవరి మనసుల్లో వాళ్ళం ప్రార్థిద్దాం. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. ఆ జీవనంలో భాగంగా ప్రవచనాలు మనం చెప్పుకుంటున్నాం. ఆ చెప్పుకున్న ప్రవచనాల్ని తిరిగి చరణాలలో పూర్వం రాసుకుంటూ, అవి కూడా మనం అంటే ఒక చరణం ఒక పేదలో కొంత అంశాన్ని మనకి గుర్తుకు వస్తుంది బయటికి వెళ్ళినప్పుడు ప్రస్తావన చేయడానికి. అందుకని మనం అవి కూడా ఆ ప్రవచన శుభమాలికల్ని అవి మనం తయారు చేసుకొని అందరికీ అందజేస్తున్నాం. ఈరోజు నిన్నటి వరకు 32 చెప్పుకున్నాం, మరొక 2 ఇవాళ చెప్పుకున్నాం. వినియోగమను శాస్త్రము వినియోగమను శాస్త్రము
ఆత్మశక్తిని సిద్ధింపజేసి. మానవాత్మ చాలా శక్తివంతమైనది, దాన్ని బిందు ఆత్మ అన్నారు బాబా. దాని యొక్క శక్తిని ఈ వినియోగము శాస్త్రం ఏదైతే ఉందో అది సిద్ధింపజేస్తుంది. సత్య ఉనికిని చాటుతూ బాబా ఎవరు? మన ప్రభువు. కానీ ఆయనే ఒకే ఒక సత్యంగా వెలుగుతూ ఉన్నాడు. దాని ఉనికిని చాటి చెబుతూ సత్యానుభవమే ఇవ్వగలదు. అసత్యానుభవంలో ఉన్నటువంటి మానవుడికి సత్య అనుభవాన్ని ఆ సర్వేశ్వరుడు ప్రసాదిస్తాడు అని ఈ చరణం చెప్తూ ఉంది. నెక్స్ట్ చరణంలో రాబోవు మానవాళి మేధ కందది సత్యాల పైన. రాబో మానవాళి, కమింగ్ జనరేషన్, వాళ్ళు మేధకి కూడా అందనటువంటి సత్యాల పైన, మేధకి కూడా అందనటువంటి సత్యాల పైన ఆధ్యాత్మిక అనుభూతితో పట్టు కలిగి ఉంటుంది తెలుసుకుంటే. ఆధ్యాత్మిక అనుభూతితో ఇప్పుడు ఈ సాధ్యమైన ప్రయత్నం అదే, ఆధ్యాత్మిక అనుభూతిని పొందడం కోసం. ఆధ్యాత్మిక అనుభూతిని పొందడము అంటే భగవంతుని యొక్క ఉనికిని తెలుసుకోవడమే ఇండైరెక్ట్ గా. కాబట్టి ఆ తెలుసుకొనుట, భగవంతుని ఉనికిని తెలుసుకొనుట అన్నటువంటి విషయం మీద పట్టు కలిగి ఉంటుందట. రాబోయే జనరేషన్ అందరూ కూడా తెలుసుకోగలుగుతారట అని బాబా పరోక్షంగా మనతో ప్రస్తావన చేయడం జరిగింది. ఈ రెండు కూడా ప్రవచనాల్లోనే, బయటవేమీ కావు. అందువల్ల మనం ప్రవచనాన్ని వచన రూపంలో, చరణ రూపంలో కూడా చెప్పుకోవడానికి ఒక విధంగా బాబా మనకి అనుమతించారు. ఆయన అనుమతిని మనం వాడుకుంటూ ఉన్నాం. ఇప్పుడు మనం ప్రవచనాలు, డైరెక్ట్ గా ప్రవచనాల్లోకి, అంటే వచనం, ఆ వచనాల్లోకి వెళ్తున్నాం. వచనం చెప్పారు బాబా, ఆ వచనం ఎక్కడికి ఆపకూడదు అని మనం దాన్ని ఒక చలనం కింద చేసుకుంటూ ఉన్నాం. మనం ఈ ప్రవచనాలలో ఇంతవరకు ఏమిటేమిటి చెప్పుకున్నామంటే, స్వార్థం గురించి చెప్పుకున్నాం, భగవంతుడు వ్యక్తి అన్నటువంటి సబ్జెక్ట్ చెప్పుకున్నాం, మంచి చెడు అనే సబ్జెక్ట్ చెప్పుకున్నాం, ప్రేమ అనే సబ్జెక్ట్ చెప్పుకున్నాం, నిజమైన శిష్యరికం అన్న సబ్జెక్ట్ కూడా మనం చెప్పుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, సాధకుని లక్షణాలు అర్హతలు. మనం సాధకులమా, ప్రేమికులమా, భక్తులమా? మన కేటగిరీ ఏమిటి అంటే, మనం ప్రేమికులమని అనుకుంటున్నాం, కానీ మనం భక్తులమే. కానీ ఇక్కడ బాబా మాట్లాడుతున్నది సాధకుని లక్షణం. అంటే సాధన చేసేవాడు సాధకుడు, భక్తితో ప్రార్థించేవాడు భక్తుడు, ప్రేమతో ఆరాధించేవాడు ప్రేమికుడు. అందుచేత ఇప్పుడు మనం సాధకుని లక్షణాలు, అర్హతలు అనేటటువంటి విషయాన్ని ఈ ప్రవచనాల్లో 386వ పేజీలో ఉన్నాయి. ఆ లక్షణాలు ఏమిటో తెలియజెప్పబడ్డాయి. ఎందుకు తెలుసుకోవాలా? మనం ప్రేమికులము అని పిలిపించుకుంటున్నాం కనుక, తప్పకుండా సాధకులుగా కూడా మలసపడతాం కనుక అది మనం చెప్పుకోవాల్సిన అగత్యం ఉన్నది.
అందుచేత సాధకుని లక్షణాలు అర్హతలు భాగం 1 ఆంతరంగిక జీవిత వాస్తవాలలోనికి ప్రవేశం. ఇది 386వ పేజీలో ఉంది ప్రవచనాల్లో. పరస్పర సంబంధం కలిగినటువంటి విషయాలను మాత్రమే మనం చెప్పుకుంటూ ఉన్నాం. సంబంధం లేని విషయాలను మనం ప్రస్తావన చేసుకోం. ఇప్పుడు ఈ సాధకుల లక్షణాలు అర్హతలు ఆంతరంగిక జీవిత వాస్తవాలలోనికి ప్రవేశమైనటువంటి విషయంలో మనం బాబా ఏం చెప్పారో తెలుసుకుందాం. మొదటిది బాహ్య అనుసరణ యొక్క విలువలు. బాహ్య అనుసరణ యొక్క విలువలు హద్దులు. విలువలు హద్దులు ఏమిటి? బాహ్య అనుసరణ అంటే మానవుడు ప్రతిదీ కూడా చూసి నేర్చుకుంటాడు, తెలివితో నేర్చుకుంటాడు. అందుచేత సాధారణంగా మనలో ఎక్కువ మంది ఒకరిని చూసి నేర్చుకుంటుంటారు. ఒకరు చేసింది చేయడానికి, అనుసరించడానికి, అనుకరించడానికి ప్రయత్నం చేస్తారు. అయితే ఆ అనుసరణకి కొన్ని విలువలు హద్దులు ఉన్నాయని బాబా మనతో చెప్తూ ఉన్నారు. మానవులందరికీ చిట్ట చివరి లక్ష్యము సత్యానుభవమైనప్పటికీ, మానవులందరికీ చిట్ట చివరి లక్ష్యం ఏంటంటే సత్యానుభవమే అయినప్పటికీ చాలా కొద్ది మంది మాత్రమే ఆ వైభవోపేతమైన లక్ష్యాన్ని త్వరగా పొందడానికి అవసరమైన సంసిద్ధతను కలిగి ఉంటారు. కేటగరైజ్ చేశారు బాబా. అందరూ చెప్పడం లేదు, గమ్మత్తుగా కేటగరైజ్ చేశారు. చూడండి, మానవులందరికీ చిట్ట చివరి లక్ష్యము సత్యానుభవం అయినప్పటికీ చాలా కొద్ది మంది మాత్రమే ఆ వైభవోపేతమైన లక్ష్యాన్ని త్వరగా పొందడానికి అవసరమైన సంసిద్ధత, అర్థం చేసుకోండి, అవసరమైన సంసిద్ధతను కలిగి ఉంటారు. అలవాటుగా చేసే పనుల్లో కూడా ప్రతి పనికి ఒక ప్రిపరేషన్ కావాలి. ప్రతి పనికి ఒక ప్రిపరేషన్ కావాలంటే అది భౌతికమైనదే కావచ్చు, ఆధ్యాత్మికమైనదే కావచ్చు. ఆ ప్రిపరేషన్ ఏమిటి అంటే, ఏదైతే మనం చెయ్యాలి అనుకుంటున్నామో దాన్ని చెయ్యడంలో ప్రతిభ, చేసిన తర్వాత అవగాహన చేసుకోవడంలో ప్రతిభ, అవగాహన చేసుకున్న తర్వాత 10 మందికి పంచడం అనే ప్రతిభ, ఈ 3 ఉండాలి. లేకపోతే చేసిందంతా కూడా వృధా అయిపోతుంది. కాబట్టి చిట్ట చివరి లక్ష్యం ఏంటి? సత్యానుభవం, సత్యాన్ని అనుభవించడం, సత్యానుభూతిని పొందడం. అయితే అదొక వైభవం అయితే ఆ వైభవోపేతాన్ని త్వరగా పొందడానికి కొద్ది మంది మాత్రమే అవసరమైన సంసిద్ధత అంటే ప్రిపేర్డ్నెస్ కలిగి ఉంటారు అంటున్నారు బాబా. అంటే అందరూ కాదు, కొద్ది మంది అన్నారు. ఫ్యూ, FEW ఫ్యూ అన్నారు ఆయన. ఆ ఫ్యూలో మనం ఉండం, గ్యారంటీగా ఉండం. ఆ ఫ్యూ అన్న మాటకి, FEW అన్న మాటకి ఆల్ఫబెటికల్ రిప్రజెంటేషన్స్ గా మనం మాట్లాడుకుంటే చాలా గొప్పగా కనబడుతుంది. కానీ అది ఇప్పుడు మీతో బాబా ప్రస్తావన చేయరు. అవసరమైన సంసిద్ధతను కలిగి ఉంటారు అన్నది మాత్రమే చెప్తున్నారు. ఎవరో కొద్దిమంది. ప్రాపంచిక వ్యక్తి యొక్క మనస్సు దట్టంగా పేరుకున్న సంస్కారాల పొరచే అంధకార బంధురమై ఉంటుంది. ప్రాపంచిక వ్యక్తి అంటే మనందరం ప్రాపంచిక వ్యక్తులమే.
మనస్సు దట్టంగా పేరుకున్న ఆ వ్యక్తి యొక్క మనస్సు దట్టంగా పేరుకున్న సంస్కార వరసే అంధకార బంధురమై ఉంటుంది అంటున్నారు. విశేషం ఎందుకంటే ఇది విశేషం ఏంటంటే మనకి ఆయన ఏమి చేయవలసి ఉంది, ఏమి చేస్తున్నాము, ఎలా ఉండవలసి ఉంది, ఎలా ఉంటున్నాము అన్న విషయాన్ని మనకి చెప్పడానికి కొంచెం ఆయన శ్రమ తీసుకుంటూ ఉన్నారు. దట్టంగా పేరుకున్న సంస్కారాల పొరచే ప్రాపంచిక వ్యక్తి యొక్క మనస్సు అంధకార బంధురమై ఉంటుంది. సాధకుడు ఆధ్యాత్మిక మార్గంలో అడుగు పెట్టడానికి ఆ సంస్కారాలు మిక్కిలి బలహీన పడవలసి ఉంటుంది. మతం యొక్క బాహ్య ధర్మాలైన ఆచారాలు కర్మకాండాలను వీలైనంత కఠినంగా ఆచరించడం ద్వారా సంస్కారాల భారాన్ని క్రమంగా తగ్గించుకోవడం సామాన్యమైన పద్ధతి. మతం యొక్క బాహ్య ధర్మాలైన ఆచారాలు, ప్రతి మతానికి కొన్ని బాహ్య కర్మలు ఉన్నాయి, అవి నిర్ణయం పడి ఉన్నాయి, ఆల్రెడీ అలవాట్లు ఉన్నాయి. వాటితో పాటు కర్మకాండలు ఉన్నాయి. వీలైనంత కఠినంగా ఆచరించడం ద్వారా సంస్కారాల భారాన్ని క్రమంగా తగ్గించుకోవడం సామాన్య పద్ధత. సాధారణంగా బాహ్య ధర్మాలు ఎలా ఉంటాయంటే అవి సులువుగా ఉండవు, కొంచెం కష్టంగానే ఉంటాయి. అంచేత అవి ఆచరించాలి. ఆచరిస్తే సంస్కార భారం తగ్గించుకోవచ్చు అన్నది సామాన్యమైనటువంటి విషయం. ఇట్టి మతపరమైన లేక మత సాంప్రదాయ సిద్ధమైన బాహ్యానుసరణలను కర్మకాండ లేక షరియత్ యొక్క ప్రయత్నంగా భావించబడుతుంది. మతపరమైన సాంప్రదాయ సిద్ధమైన బాహ్యంగా అందరూ చేసేటటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఫాలో అవ్వడం కర్మకాండ లేక షరియత్ యొక్క ప్రయత్నంగా భావించబడుతుంది అంటున్నారు బాబా. ఈ విధానంలో రోజు చేసే ప్రార్థనలు అనుభవం చేసుకోండి. పవిత్ర స్థలాల దర్శనం, వేదాలలో చెప్పబడినట్లుగా విధిని నిర్వర్తించడం, నీతి నియమాలను ఆ కాలానికి అనుగుణ్యమైన న్యాయాన్ని పాటించడం జరుగుతుంది. ఇది ఈ విధానంలో ఏముంది? బాబా అంటున్నారు, రోజు చేసే ప్రార్థనలు, పవిత్ర స్థలాల దర్శనం, వేదాలలో చెప్పబడినట్లుగా విధిని నిర్వర్తించడం, నీతి నియమాలను ఆ కాలానికి అనుగుణ్యమైన న్యాయాన్ని పాటించడం జరుగుతుంది. మీకు అందరికీ అర్థమవుతుంది కాబట్టి అర్థమైన నేను చెప్పను, అలా చదువుకుంటూ వెళ్తాను. ఈ బాహ్య అనుసరణ ఆధ్యాత్మిక క్రమశిక్షణకు ఉపయోగపడినప్పటికీ దీని వలన చెడు ఫలితాల నుండి విడువడుట సాధ్యపడదు అంటున్నాడు బాబా. ఎందుకంటే ఈ అనుసరణ సాధకుని నిర్లిప్తంగాను కఠినంగాను యాంత్రికంగాను తయారు చేయడమే కాక ఒక రకమైన సూక్ష్మ అహంకారాన్ని అప్పుడప్పుడు పెంచి పోషిస్తుంది. మా అమ్మ గారి అమ్మకి, ఆవిడకి అంటే చిన్నమ్మావిడ, పెద్ద ఉన్నారు. ఆ చిన్నమ్మకి ఆవిడ దేవీ భక్తురాలు. నేను 4 ఏళ్ల వయసు ఉన్న వాడిని మా తాతగారు తీసుకెళ్ళారు. ఆవిడ ఆ దేవీ భక్తురాలిగా ప్రపంచానికి అప్పటికే తెలిసిపోయింది. ఆ వీధిలోని, ఆ పక్క వీధిలోని, ఆ పక్క వీధిలోని తెలిసింది అందరికీ. ఆవిడంటే భయపడతారు కూడా, ఎందుకంటే దేవీ భక్తురాలు కదా. అందుకని
ఆవిడ గౌరవిస్తారు, చాలా ప్రేమగా చూస్తారు. దాచేటి 4 ఏళ్ళు దాచేటప్పుడే మా తాతగారు తీసుకెళ్తే చిన్నమ్మ ఏదమ్మ అంటే ఆ చిన్నమ్మ ఇప్పుడు చూడడం కదా, ఆవిడ లోపల ఉంటుంది గదిలో, అమ్మతో మాట్లాడుతూ ఉంటుందిరా నాయన, నువ్వు ఇప్పుడు ఆవిడ డిస్టర్బ్ చేయడానికి చూడకురా అని చెప్పారు మా పెద్దమ్మ. అయితే అవునమ్మా, తలుపులు వేసుకొని ఏం మాట్లాడుతుంది తలుపులు వేసుకుంటే చిన్నమ్మ అని అంటే, నీకు తెలియదురా చిన్నోడు నువ్వు, నీ జ్ఞానం వస్తే నీకు అర్థం అవుతుంది లేదా అని అనిసింది. అయితే నాకు అనుమానం అయితే చిన్నోడు కదా, దేవితో ఆవిడ ఎలా మాట్లాడుతుంది, ఆవిడ అందరికీ కనబడితే ఆవిడ దేవి ఎలాగవుతుంది అని చెప్తారు. మేము వస్తా ఆఖరికి ప్రయత్నం చేయగా ఒకరోజు మా చిన్నమ్మే ఏమిట్రా నువ్వు అందరితో అడుగుతున్నావట నా గురించి అని అన్నది. అదేనమ్మా అన్నాను, నువ్వేదో దేవితో ఉంటావు లోపల, నువ్వు దేవి ఉంటే ఉండొచ్చు కాక ఏం చేస్తావు నువ్వు లోపల ఇంతమంది బయట ఉంటే అని అడిగితే, ఒరే భడవా, నేనేం చేస్తానో నీకు చూసి అవగాహన చేసుకోవడానికి వయసు చాలు, తెలివితేటలు లేవుగా, అంచేత నిన్ను ఒక్కరోజు నేను తీసుకెళ్తాను, భయపడకుండా ఉంటావా అని అన్నది. అంటే సరేనమ్మా అనేసాను. కానీ నేను మర్చిపోయిన విషయం. కానీ ఒకరోజు ఆవిడ, అరే భడవా, స్నానం చేసి అమ్మ దగ్గర తీసుకెళ్తాను అన్నది. సరే అని చెప్పి స్నానం చేశారు. మా తాతగారు డ్రెస్ ఇస్తే నా కోసం డ్రెస్ చేసుకొని కొత్తది అమ్మమ్మ అని తలుపు కొట్టారు. తలుపు తీసింది. ఎవరు తీశారో తెలియదు. తీగానే అమ్మమ్మ కనిపించట్లేదు. ఎదురుకుండా దేవి విగ్రహమే కనిపిస్తుంది. ఎలా ఉందంటే, మొట్టమొదటిసారిగా 1968లో పద్మనాభం గారింట్లో మెహర్ బాబా ఫోటోని మీరు ఆవిష్కరించాలని ఆయన ప్రేమతో చెప్పి నా చేత ఆవిష్కరింపజేసినప్పుడు నేను ఏ వెలుగునైతే చూశానో ఆ వెలుగు నా దేవుని చూశాను వేళ. అంటే ఇది ఏంటిది, 68 సంఘటన ఏంటి, ఇప్పుడు ప్రవచనాల్లో మనకు చెప్పబడ్డం ఏంటి? డివైన్ ఎఫల్జెన్స్ అన్న మాట ఒకటి బాబా వాడారు. డివైన్ ఎఫల్జెన్స్ అంటే దివ్యమైనటువంటి వెలుగు. ఆ దివ్యమైన వెలుగు అనేది నమ్మకులకి, భక్తులకి, ఈ సనాతన సాంప్రదాయాల్ని పాటించే వాళ్ళకి దాని మీద నమ్మకం ఉంటుంది. ఈవిడికి ఆ దేవి మీద నమ్మకం చిన్నగా నాకేం తెలియదు. తీసి లోటుకలిసి బ్రహ్మాండంగా నిలిపించు ఆ దేవి కనిపించింది. నాకు తట్టుకోలేక అమ్మమ్మ కాకేస్తే ఆవిడ అక్కడే ఉంది, నాకు కనబడలేదు. ఆవిడ అక్కడే ఉంది, నాకు కనబడలేదు. కనబడ్డదమ్మ. ఎందుకు నాకు క్యాక్ వేసావు, ఏంటైంది నీకు అంటే, అమ్మమ్మ భయం వేసింది అమ్మమ్మ అంటే, పో బయటికి పో, అందుకే నీకు ఎప్పుడు నేను నా గదిలోకి రావద్దురా అంటాను, నువ్వు తీసుకెళ్ళమంటే కూడా వద్దని చెప్పాడు. సరే నువ్వు బయటికి వెళ్ళిపో అని చెప్పేసాడు. అప్పుడు నాకేం అర్థం కాలేదు. ఇక్కడ మనకి బాబా ఏమంటున్నారు గమ్మత్తుగా చూడండి, ఏమంటున్నారు, ఈ బాహ్య అనుసరణ ఆధ్యాత్మిక క్రమశిక్షణకు ఉపయోగపడినప్పటికీ దీని వలన చెడు ఫలితాల నుండి విడివడుట సాధ్యపడదు. ఎందుకంటే ఈ అనుసరణ సాధకుని నిర్లిప్తంగాను, కఠినంగాను, యాంత్రికంగాను తయారు చేయడమే గాక ఒక రకమైన సూక్ష్మ అహంకారాన్ని అప్పుడప్పుడు పెంచి పోషిస్తుంది. ప్రేమతో ఒక మాట ఇస్తాను, అందరూ ప్రేమగా తీసుకోండి. మనందరూ ఒక బాటలో నడుస్తున్నటువంటి బాక్సార్లో
అంచేత ప్రేమతోనే ఏ మాట అయినా గ్రహించడానికి ప్రయత్నం చేయండి. ఏమన్నాడు ఇక్కడ? అనుసరణ అంటే చూసి చేయడం, లేదు చూసి నేర్చుకొని చేయడం. ఇది సాధకుని యొక్క సూక్ష్మ అహంకారాన్ని అప్పుడప్పుడు పోషిస్తుంది. దీని మీద ఒక పాట కూడా బాగా రాయించారు, కానీ నాకు ఇప్పుడు జ్ఞాపకం రావట్లేదు. నిర్లిప్తంగాను కఠినంగాను యాంత్రికంగాను తయారు చేస్తున్న ముందు దేని యందు నిర్లిప్తత, దేని యందు కఠినత్వం, దేని యందు యాంత్రికంగా చేయాలన్న ఆలోచన కలగడం. ఏదైతే ఇది వరకు అనేక యుగాల నుంచి చేయబడుతుందో దాన్ని చెయ్యడంలో అనుసరణ ఎలా ఉంటుంది? అనుసరించాలని చేస్తే నిర్లిప్తంగాను అంటే ఏమిటి, అర్థం కానిది గాను, కఠినంగాను, కొంచెం కష్టమైనది గాను, యాంత్రికంగాను, ఎందుకు చెయ్యాలో తెలియదు మనకి, యాంత్రికంగాను తయారు చేయడమే కాక ఒక రకమైన సూక్ష్మ అహంకారాన్ని అప్పుడప్పుడు పెంచి పోషిస్తుంది. అంటే సూక్ష్మ మాట చాలా పెద్దది వాడేనైనా సాధారణ అహంకారం అన్నమాట. సూక్ష్మ అంటే సాధారణ అహంకారం అప్పుడప్పుడు పెంచి పోషిస్తుంది. మనలో బాబాలు చాలా మంది బాబాలు చూసిన వాళ్ళు ఉన్నారు. 1968, 69, 70, 71, 73 ఆ ప్రాంతాల్లో ఆ పెద్దవాళ్ళని కలిసినప్పుడు వాళ్ళు విజయవాడ బాబా వచ్చారా, వచ్చినప్పుడు బాబా చూసారా ఎంత అందంగా ఉన్నాడో తెలుసా, ఆహాహా ఆ అందాన్ని వర్ణించడం కష్టం నాన్న, నువ్వు చిన్నోడు, నీకు చెప్పినా అర్థం కాదు అనేవాళ్ళు. ఇప్పుడు మనం ఏంటంటున్నాడు, ఏంటండి బాబా 53, 54 ఆంధ్రప్రదేశ్ చేశారా, మేము బాబాని చూసాం, బాబా దగ్గరికి వెళ్ళాం, ఆ పాదాల మీద చేసాం అని ఒక గర్వంతో చెప్తున్నారు. అనుసరణలో మరి గర్వం ఎందుకు? చేస్తుందే అనుసరణ, సొంతం కాదు, ఎవరిదో అద్దెకి తీసుకున్నటువంటి చర్య. అందుకని బాబా ఎలా చెప్తారంటే స్పష్టంగా చెప్తారు మరి ఇక్కడ విషయాన్ని. ఇలాగా పిడికిలి మూసి చెప్పరు, పిడికిలు తెరిచే చెప్తారు. అందుచేత ఏది ఏమైనప్పటికీ చాలా మంది ఈ విధమైన బాహ్య అనుసరణ జీవితానికి కట్టుబడి ఉంటారు. మెహరాబాద్ లో ఉదయం 7 గంటలకి సాయంత్రం 7 గంటలకి ప్రేయర్స్ కండక్ట్ చేస్తారు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే మెహరాబాద్ లో ఉన్న ఒక మండల సభ్యుడు మధ్యాహ్నం 12 గంటలకు వచ్చి ప్రేయర్స్ చేసేవాడు అక్కడ. ఆ చర్య వల్ల ఈ పరిస్థితి అప్పుడు మెహరాబడి ఎదురు ఉన్నప్పుడు జరిగిన సంఘటన. ఈ ఉదయం సాయంకాలం 7 గంటలకు ప్రేయర్స్ అని చెప్పడం జరిగింది. అంతకుముందు ఏం జరిగింది, ఎవరు వెళ్ళినా ఎప్పుడు వెళ్ళినా ప్రేయర్స్ అక్కడ కూర్చొని చేసుకొని వచ్చేసేవాడు అని నిశ్శబ్దంగా. ఇప్పుడు ఏంటంటే అందరూ కలిసి చేయాలి, 7 గంటలకు ఉదయం 7 గంటల సాయంకాలం అనేసరికి చేస్తున్నాం, అందరం చేస్తున్నాం. కానీ ఆ చేయడంలో కొంచెం వెనక ముందు అవుతాం. ఈ వెనక ముందు అవుతుంటే కొంతమంది కలపగలుగుతారు, కలపలేకపోతారు. అసలు ఒక నిర్దిష్టమైన సమయం ప్రార్థనకి అవసరమా అని మనం మాట్లాడుకుంటే అవసరమే. అయితే ఆ అవసరమైన సమయం ఏమిటి? వేదాల ప్రకారం, శాస్త్రాల ప్రకారం, ప్రస్థాన ప్రకారం మాట్లాడుకోవాలంటే ఉషకాలం. ఆ ఉషకాలం చాలా ప్రాశస్తమైనది. దేవతలు శ్రీ మహావిష్ణువుని ఆరాధించేటటువంటి కాలం అది. మరి మనం 7 గంటలకి పెట్టుకున్నాం ఆర్డర్ అయితే. అదే ఇప్పుడు
కొత్తలో చాలా చాలా దాని మీద చాలా ఏకాగ్రత చేసేవాళ్ళం. రాను రాను ఉదయం 7 గంటలకి సాయంకాలం 7 గంటలకి అని ఒక సామాన్యమైన ధోరణిలో చేస్తూ ఉంటాం. ప్రేయర్స్ సామాన్య ధోరణిలో చేస్తే ఫలితం కూడా సామాన్యం అయిపోతుందన్న సంగతి మనందరం గ్రహించాల. ఆ పరమద్దిగార్ ప్రార్థన అది ప్రార్థన కాదు, మహావరం. ఆ వరాన్ని మనం చాలా తేలికగా చాలా సాధారణ రీతిలో చేస్తూ ఉన్నాం. కొంతమంది అందులో ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్, స్లోగా చదవడం, కొంతమంది పంజాబ్ మెయిన్ లాగా పారిపోయి చదవడం, కొంతమంది అటుకు ఇటుకు కాక మధ్యలో చదవడం. అంటే భక్తిలో లేదా ప్రేమలో ఈ చదువుట అనే దానికి విలువ లేదు. యాక్చువల్గా అనుభవించటంలోనే ఉన్నది విలువ. బాబా మీకు చాలా చాలా జాగ్రత్తగా ఒక విధంగా ఫలితాన్ని పొందే విధంగా చెప్తారు బాబా. అందుచేత ఏమవుతుంది, ఏమైనప్పటికీ చాలా మంది ఈ విధమైన బాహ్య అనుసరణ జీవితానికి కట్టుబడి ఉంటారు. ఎందుకంటే వీరికి వ్యాకులముగా ఉన్న అంతరాత్మను అంటే మనస్సాక్షి అంతఃకరణం శాంతపరచుటకు ఇది చాలా సులువుగా మార్గంగా గోచరిస్తుంది. మనస్సాక్షిని అంతఃకరణాన్ని శాంతపరచుటకు ఈ చదవడం, అందరితో కలిసి చదవడం, అందరితో కలిసి చేయడం, అందరితో కలిసి తిరగడం, అందరితో కలిసి పాడడం, ఇవన్నీ అలవాటు చేసుకుంటాడు. అంతేగాని దానిలో విలీనం కాడు, మమేకం కాడు. ఇది ఈరోజు బాబా మనకి చెప్పుకోమన్నటువంటి ప్రవచనం ఈరోజు మనం చెప్పుకోవడం జరిగింది. ఎందుకు ఎవరికైనా ఏమైనా అంటే మీకు ఎందుకంటే బాబా ఇలా చెప్పిస్తున్నారు, మీ అందరూ చాలా తెలియని వాళ్ళు. బహుశా అందరూ కూడా ప్రతి విషయంలో జాగ్రత్తగాను ఒక మార్గదర్శకంగాను ఉంటున్నారు అని నేను నమ్ముతున్నాను. కానీ అలా ఉన్నప్పటికీ కూడా అర్థం కాని కాకపోతే అప్పుడు మనందరం ఒక ఫ్యామిలీ కదా. మీ అందరికంటే నాకేం తెలియదు. టు బి ప్లెయిన్ అండ్ ఫ్రాంక్, మీ అందరికంటే నాకు ఈ పనిముట్టుకి ఏమీ తెలియదు కాబట్టి ఏం చేస్తున్నాడు, ఆయన నెత్తి మీద కూర్చొని మీ అందరికీ ఈ చెప్పేటట్టు చేస్తున్నాడు. తెలియదు కనుక. తెలిస్తే ఇది బాబా మీద ఆధారపడకుండా ఇండిపెండెంట్ గా చేసి ఉండేది. బాబా మీద ఆధారపడాల్సి వస్తుంది. ఆ ఆధారపడడం వలన మీకు ఆయన డైరెక్ట్ అవుతున్నాడు. నన్ను మధ్యలో పెట్టాడంటే డైరెక్ట్ ఆయన అవుతున్నాడు. మిత్రులారా, ఇది సత్యం, మీరు నమ్మండి. కాబట్టి ఈ కార్యక్రమంలో మనందరూ కూడా బెనిఫిట్ కావాలి. ఎలాంటి బెనిఫిట్ మనం పొందాలంటే మనలో ఇది అవుతున్నంత కాలం ఏకాగ్రత పెరగాలి. ఈ యాంత్రికమైనటువంటి పద్ధతిలో ప్రేయర్స్ కానీ లేదా ప్రవచనాలు కానీ లేదా జీవిత చరిత్ర కానీ లేదా సంకీర్తన కానీ ఇలాంటివి యాంత్రికంగా జరగకుండా పూర్తి హృదయంతో చేయడానికి ఒక చక్కని ఆలోచన మనలో కలిగి అది ఆచరణలో పెట్టబడాలి. ఇక మూడవది ఏమిటి అంటే మనందరి తాలూకా తాపత్రయం ఏంటంటే ది గోల్ ఆఫ్ లైఫ్ ఇస్ టు బికమ్ వన్ విత్ గాడ్. భగవంతుడితో ఏకత్వం చెందడమే ఈ మానవుడికి
చివరి గమ్యం. కాబట్టి ఆ గమ్యాన్ని చేరాలి. వీటి కోసం నీ బాబా ఏం చేస్తున్నాడు, మనకి ప్రిపరేషన్ చేయిస్తున్నాడు. ఇదంతా ప్రిపరేషన్, అంతకంటే దీన్ని ఏమన్నాం. ఇప్పుడు మనం ప్రభు చరిత్రం 7వ భాగంలో 2953వ పేజీ వరకు చెప్పుకున్నాం. అక్కడికి ఆ చాప్టర్ పూర్తున్నాం. ఇప్పుడు రిషికేష్, కత్గూడెం మరియు అజ్మీర్ ఆయా దేశాల్లో బాబా పర్యటన గురించి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. 1942 మే 25 గంటలతో ఉదయం 5 గంటలకు డెహ్రాడూన్ నుండి రిషికేష్ కి బయలుదేరారు. అక్కడ ఒక 4 రోజులు ఉన్నారు. పురుష మండలిలోని గుస్తాజీ, విష్ణు డెహ్రాడూన్లోనే ఉండిపోయారు. మిగిలిన వారంతా బాబాతో పాటే బయలుదేరారు. మే 31 ఆదివారం నాడు రిషికేశ్లో గంగా భవన్ దగ్గర భూగర్భంలో ఉండే గుహలోకి వెళ్ళి బాబా ఒక్కరే ఉదయం 7:30 నుంచి 10 గంటల వరకు కూర్చున్నారు. మళ్ళీ మర్నాడు కూడా తన కార్యక్రమం కోసం అక్కడికే వెళ్ళి ఏకాంతంగా గడిపాడు. బాబా యొక్క ఏకాంతవాసం యుద్ధంతో జోడింపబడినట్టు అనిపిస్తుంది. మే 30న బాంబు దాడికి ఉపయోగించే 1000 యుద్ధ విమానాలతో ఐరోపా ఖండంలోని జర్మనీకి చెందిన పారిశ్రామిక నగరమైన కోలోన్ పై ముమ్మర వైమానిక దాడి ప్రారంభమైంది. పసిఫిక్ మహాసముద్రంలో 1942 జూన్ 1 వారంలో మిడ్వే ఐలాండ్కి సంబంధించిన నిర్ణాయక సంగ్రామం అంటే డిసెసివ్ బ్యాటిల్ జరిగింది. జపాన్కి నౌకాయుద్ధంలో అది మొదటి పరాజయం. పసిఫిక్ సముద్ర తీరంలో ఈ పరాజయం ఒక నిర్ణయాత్మకమైన మార్పుకు కారణమైంది. ప్రతిరోజు నిర్వహించిన భగవంతుని సప్త నామోచ్చరణ ఫిబ్రవరి 15తో ఆగిపోయింది. కానీ రిషికేశ్లో స్త్రీలను ప్రతిరోజు వాటిని ఉచ్చరించమని మళ్ళీ బాబా ఆదేశించారు. డెహ్రాడూన్లో పాచి పని చేసుకునే ఒక ఆమెకు మున్ని అనే కూతురుంది. మున్ని ఆమె చాలా నిరుపేద. శ్రీమండలి వారు తమ వద్ద ఉన్న పాత బట్టలను ఆ అమ్మాయికి ఇద్దామనుకున్నారు. బాబా వద్దని వారిస్తూ ఆమెకే నేను అత్యుత్తమ దుస్తులు ధరింపజేస్తాను అని చెప్పారు. బాబా మాటల్లో నిగూఢమై ఉన్న అర్థాన్ని ఆ సమయంలో ఎవరు గ్రహించలేకపోయారు. కానీ రిషికేష్ కి బయలుదేరబోతూ బాబా తనతో పాటు మున్నీని తీసుకెళ్దాం అనుకున్నట్టు చెప్పారు. అయితే ఆ పిల్ల తల్లి మాత్రం ఎంత ఒప్పించినా పంపడానికి సమర్థించలేదు. అందుచేత బాబా వెళ్ళిపోయారు. వెళ్ళిన కొద్ది రోజుల తర్వాత మున్నీకి అకస్మాత్తుగా జబ్బు చేసింది. బాబాకి ఈ విషయం తెలిసి ఆ అమ్మాయికి సరైన వైద్యం చేయించేటట్లు చూడమని విష్ణుకి ఉత్తరం రాయించారు. విష్ణు ఆమెను హాస్పిటల్లో చేర్పించడంతో అక్కడ ఆమెకు సరైన వైద్యం అందించారు. కానీ కొద్ది రోజులకే మున్ని మరణించింది. బాబాతో ఆ పిల్లలు రిషికేశ్ పంపించినందుకు ఆ తల్లి అప్పుడు పశ్చాత్తాపపడింది. బాబా ఇచ్చ ప్రకారం అలా జరగాలని విధి నిర్ణయం. ఆమెకు అతి ఉత్తమ దుస్తులను తానే స్వయంగా ధరింపజేస్తానని బాబా సెలవిచ్చారు. అలాగే చేశారు. చివరికి ఆ తల్లి ఎదలో పశ్చాత్తాపంతో పాటు బాబా ప్రేమ స్మృతులు కూడా పొంగి పొరలాయి. 1942 మే నెల ఆఖరిలో జూన్ ప్రారంభంలోనూ మంచి చెడు గురించి వివరిస్తూ బాబా ఇలా సెలవిచ్చారు. మంచి చెడు, మంచి అని గాని చెడు అని గాని సృష్టిలో ఏమీ లేదు, మనకు మాత్రం ఉన్నాయి.
బాబాకైనా లేదు. మనకు చెడు ఉంది, మంచి ఉంది. మంచిని ప్రేమిస్తాము, చెడుని విమర్శిస్తాము. ఇంకా చెడు అయితే వీటిలో పెట్టుమని విమర్శిస్తాము. అంచేత మంచి అని కానీ చెడు అని కానీ సృష్టిలో ఏమీ లేదు అంటున్నారు బాబా. నైతికత దృష్ట్యా సమాజం ఏర్పరచుకున్న పరిధుల్లో లోక వ్యవహారాల్ని నిర్వర్తించుకునేందుకు మంచి చెడు అన్న భేదం వర్తిస్తుంది. కానీ ఆధ్యాత్మిక దృష్ట్యా ఈ రెండు కూడా బంధనాలే. మంచి సబ్జెక్ట్ ఇది. ఆయన మన కోసం తీసుకున్నటువంటి ఆ శ్రద్ధ ఎంత గొప్పదో చూడండి. సమకాలీన ప్రమాణాలను బట్టి మంచికి చెడుకి సంబంధించిన ప్రమాణాలు నిర్ణయింపబడతాయి. కాలం సందర్భాన్ని బట్టి ఇవి మారుతుంటాయి. తరచుగా జనసామాన్యం ద్వారా ఇది మంచిది అని భావించబడిన విషయం ఆధ్యాత్మిక దృష్ట్యా చెడ్డదిగాను, అలాగే జనసామాన్యం ఇది చెడ్డది అని భావించే విషయం ఆధ్యాత్మిక దృష్ట్యా మంచిదిగాను పరిగణించబడడం జరుగుతుంది. బాబా ఉదాహరణ చెప్తున్నాడు. సాధారణ ప్రమాణాల ప్రకారం బందిపోడు దొంగతనం చెడ్డది. కానీ ఎటువంటి నిలువ నీడ లేని నిర్భాగ్య స్థితిలో ఉన్న ఒక గర్భవతి అయిన స్త్రీ ఉందనుకుందాం. ఆమె వద్ద తినడానికి ఏమీ లేదు. ఆ స్థితిలో ఆమెకు మరణం తథ్యం. ఒక వ్యక్తి ఆమెను చూసి జారిపడతాడు, కానీ అతని వద్ద కూడా చిల్లి గవ్వలేదు. ఆమెను ఆదుకునే స్థితిలో లేడు. ఆ పరిస్థితిలో దొంగతనం చేసి ఆమె కొంత తిండి పెడతాడు. ఈ పరిస్థితిలో ఆ స్త్రీకి సాయపడడం అనేది మంచి పనే కాదు. దానికోసం దొంగతనం చేయడం చెడ్డ పనే. అయినా అతను ఆ చెడ్డ పని చేయడం వల్ల ఒక మంచిని సాధించగలిగాడు అంటారు బాబా. ఒకరిని కొట్టడం కూడా సాధారణ ప్రమాణాల ప్రకారం చెడ్డదే. కానీ ఇంకొకరి జీవితాన్ని సరిదిద్దే ఉద్దేశంతో ఇటువంటి ద్వేషము కోపము లేకుండా కుట్టినట్లయితే అది ఆ వ్యక్తికి వరమే అవుతుంది. అదే మనం అటువేమి ట్రై చేయించమండి. ఎందుకంటే బాబా ప్రేమికుడికి ప్రేమే ప్రధానం. దేశముండి ప్రేమిస్తూ చుట్టూ ఉన్న అందరినీ కూడా ప్రేమించడానికి ప్రయత్నం చేయాల. అది మనకు నిర్దేశింపబడినటువంటి పని. కాబట్టి ఏంటంటారు బాబా, కానీ అతని వద్ద కూడా తిరిగవలేదు. ఆమెను ఆదుకునే స్థితిలో లేడు. ఆ పరిస్థితుల్లో దొంగతనం చేసి ఆమెకు కొంత తిండి పెడతాడు. ఉదాహరణ చెప్తున్నారు బాబా. బందిపోడు దొంగతనం చెడ్డది. కానీ ఎటువంటి విలువ నేడాలేని నిర్భాగ్యస్తుందో ఒక గర్భవతి అయిన స్త్రీ వదులుకుందాం. ఆమె వద్ద తినడానికి ఏమీ లేదు. ఆ స్థితిలో ఆమెకు మరణం తథ్యం. ఒక వ్యక్తి ఆమె స్థితిని చూసి జారిపడతాడు, కానీ అతని వద్ద కూడా తిండి గవ్వలేదు. ఆమెను ఆదుకునే స్థితిలో లేడు. ఆ పరిస్థితిలో దొంగతనం చేసి ఆమె కొంత తిండి పెడతాడు. ఈ పరిస్థితిలో ఆ స్త్రీకి సాయపడడం అనేది మంచి పనే. కానీ దానికోసం దొంగతనం చేయడం చెడ్డ పని అయినా అతను ఆ చెడ్డ పని చేయడం వల్ల ఒక మంచిని సాధించగలిగాడు. ఫలితంలో పరమార్థం ఉంటే అది మంచి అవుతుంది. కానీ స్వార్థం ఉంటే చెడ్డది ఉంటుంది. ఒకరిని కొట్టడం కూడా సాధారణ ఎటువంటి ద్వేషము కోపము లేకుండా కొట్టినట్లయితే అది ఆ వ్యక్తికి వరమే అవుతుంది. అందరూ చెడ్డదిగా భావించే కొట్టడం అనే క్రియ ఈ పరిస్థితిలో మంచిది అవుతుంది. 3 పనులు చెడ్డవి: కామం, క్రోధం, దురాశ. బాబా స్వయంగా చెప్తున్నారు 3 పనులు చెడ్డవి: కామం, క్రోధం, దురాశ. వీటిలో క్రోధం చాలా చెడ్డది. కోపం పరాకాష్ఠ స్థితి క్రోధం. కాబట్టి అది క్రోధం చాలా చెడ్డది అంటున్నారు బాబా. ఋషికేశ్లో కాలకృత్యాలు తెచ్చుకునేందుకు ఇళ్ల లోపల ఏర్పాట్లు లేని కారణంగా
అక్కడ ఉండే అనేక మంది సాధువులు బహిర్భూమికి సమీపంలో అడవులోకి వెళ్ళేవారు. కానీ కఠిన ఏకాంతవాసంలో ఉన్న స్త్రీలు చూసారా, బాబా మనకి చాలా జాగ్రత్తగా వివరిస్తున్నారు. చూడండి, 3 పనులు చెడ్డవి: కామం, క్రోధం, దురాశ. వీటిలో క్రోధం చాలా చెడ్డది. ఋషికేశ్లో కాలకృత్యాలు తెచ్చుకునేందుకు ఇళ్ల లోపల ఏర్పాట్లు లేని కారణంగా అక్కడ ఉండే అనేక మంది సాధువులు బహిర్భూమికి సమీపంలో అడవులోకి వెళ్ళేవారు. కానీ కఠిన ఏకాంతవాసంలో ఉన్న ప్రేమ శ్రీమండలి వాళ్ళు కాలకృత్యాలు తెచ్చుకునేందుకు దూరంలో ఉన్న నిర్జన ప్రదేశాలకు వెళ్ళలేరు. బంగ్లా కాంపౌండ్ వెనుక భాగంలో ఒక గోతిని తమ్మని బాబా కృష్ణుని ఆదేశించడం ద్వారా ఆ సమస్యను పరిష్కరించారు. వారి విసర్జకాలను ప్రతిరోజు రాను, మార్గరెట్, ఐరిన్, కిట్టి ఒక రేగు డబ్బాలోకి దింపితే వెనక ఉన్న గోతులోకి కృష్ణ ఆ డబ్బాను ఖాళీ చేసి గోతుని బట్టించి చెప్పేవాడు. తూర్పు దేశ స్త్రీలు విసర్జించిన దాన్ని వంశాన్ని ఒక డబ్బాలోకి చేర్చి బయటపెట్టేది. దాన్ని కూడా కృష్ణ తీసుకెళ్లి గుంటలోకి ఖాళీ చేసేవాడు. ఇది చూసి స్థానికంగా ఉన్న సాధువులకు ఇబ్బంది కలిగి ఈ పవిత్ర స్థలం అపవిత్రం గాయపడుతుంది అని ఫిర్యాదు చేశారు. పవిత్రత అపవిత్రత అనేది చేసే పనిలో ఉండదు, ఆ పని వల్ల వచ్చిన రిజల్ట్ లో ఉంటుంది. అప్పుడు బాబా కృష్ణ చేత వారికి ఈ దిగువ సందేశాన్ని పంపాడు. బహిరంగ ప్రదేశాల్లో బల విసర్జన జరిగినప్పుడు అక్కడ ఈగలు, క్రిములు, చేరి ఏదో ఒక అంటురోగం ప్రబలే అవకాశం ఉంది. బలాన్ని గోతులో వేసి మట్టితో అక్కపడం వల్ల ఎటువంటి ఈగలు, క్రిములు చేరవు. ఇది పవిత్రతకు సంకేతమే కానీ అపవిత్రత కాదు అని బాబా చెప్పారు. రిషికేశ్లో స్థానికంగా ఉండే చాలా మంది సాధువులు బాబా దర్శనం కావాలని అభ్యర్థించేవారు. కానీ ఏకాంత భాషలో ఉండడం వల్ల బాబా బయట వారమని కలియడం లేదు. శ్రీమండలి వారు తమ బట్టలను గంగా నదిలో ఉతికి ఇసుక తిన్నెల మీద ఆరబెట్టేవారు. ఆ బట్టలు ఎండే వరకు బాబా కూడా వాడి దగ్గరే కూర్చొని మాటలు చెప్పేవారు. నది ఒడ్డున బాబా కూర్చొని ఉండగా ఒకసారి 2 సాధువులు బాబాను మెహర్ బాబా ఎక్కడ బస చేశారో చెప్తారా అని అడిగారు. బాబా బంగ్లా వైపు చూపించగా మరి ఆ బంగ్లాలో ఉంటున్నారు అని వారికి చెప్పింది. వాళ్ళు వెళ్ళగానే మెహరా, బాబా నువ్వు వాళ్ళు కలిసి ఉండాల్సింది అని కోపంగా చెప్పింది. మెహరా కోపంగా చెప్పిందట. సరే, నీ సంతోషం కోసం వాళ్ళని కలుస్తాను అని బాబా చెప్పారు. కాసేపటికి ఆ సాధువులు వెనక్కి తిరిగి వస్తుండగా బాబా తానెవరో వాళ్ళకి వసతపరిచి తనకు వంగి ప్రణమిల్లడానికి వారిని అనుమతించారు. బాబా అక్కడే శాస్త్రీయూ ఋషికేశ్లో రకరకాల ఆధ్యాత్మిక సాధనల్లో మునిగి ఉన్న సాధువుల గురించి శ్రీమండలికి వివరిస్తూ ఇలా వ్యాఖ్యానించారు. వారిని చూడండి, కొంతమంది ధ్యానం చేస్తూ వాళ్ళు నిద్ర లేకుండా భగవన్ నామస్మరణలో ఉన్నారు. నెంబర్ 1, వారు అన్ని రకాల కఠిన సాధనలు ఆచరిస్తున్నారు. అయినా నేను వారిని పట్టించుకోను. ఇక్కడ మీతో పాటు కూర్చొని మాటలు చెబుతూ మీ యోగక్షేమాలు చూస్తున్నాను. మీరెంతటి అదృష్టవంతులు కదా అన్నారు. లివింగ్ అవతార్ ఆఫ్ ది ఏజ్, ప్రస్తుత యుగానికి అవతారం పుట్టినటువంటి మెహర్ ప్రభు, ఆయన యొక్క కరుణ, జాలి, అనుకంప, ప్రేమ ఇలాంటివి ఎవరి మీద ఎప్పుడు ఎలా ప్రశ్నిస్తారో మనకు తెలియదు. ఒకరోజు బాబా రిషికేశ్లో మండలి క్వార్టర్స్ లో కూర్చొని సాంజీకి కొన్ని సూచనలు ఇస్తున్నారు. ఇందులో ఒక సన్యాసి బాబా దర్శనం కావాలని గేటు వద్దకు వచ్చాడు. బాబా ఏకాంత భాషలో ఉన్నారని, హిమాలయ ప్రాంతంలో తన ప్రయాణాలు ముగిసే వరకు ఎవరిని చూడనని షాజీ ఆ సన్యాసి వద్దకు వెళ్ళి చెప్పాడు. ఆ సన్యాసి కోపంతో ఊగిపోయాడు. అతను ఎందుకు దర్శనం ఇవ్వడు? నేనందుకు తగనవాడినా? నేను ఇండియాలో వందలాది పుణ్యక్షేత్రాలు దర్శించి వచ్చానన్న సంగతి నీకు తెలుసా? నాకు ఇక్కడ దర్శనం దొరకకపోతే నాకేమి అన్నాడు. పరిస్థితిని వివరించి
అతను శాంతి పొందుదామని శాంతి ప్రయత్నించాడు. కానీ ఆ సన్యాసి మరింత వాదనకు దిగాడు. తన భక్తి శ్రద్ధలను ప్రదర్శించేందుకన్నట్టు శాస్త్రాల్లోని శ్లోకాలు ఉదహరించసాగాడు. చివరికి దిగువ శ్లోకాన్ని ఎత్తి చెబుతూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఏమిటా శ్లోకం? నా ప్రియమైన భక్తుడా, నన్నెక్కడ వెతుకుతావు? నేనెప్పుడూ నీ దగ్గర నీతోనే ఉన్నాను కదా. నా ప్రియమైన భక్తుడా, నన్నెక్కడ వెతుకుతావు? నేనెప్పుడు నీ దగ్గరే నీతోనే ఉన్నాను కదా. పలుమార్లు ఈ వాక్యాన్ని మరింత గట్టిగా వచ్చిన నాటక పక్కీలో చేతుల్ని పైకెత్తి స్వర్గం వైపు చేస్తూ పాపం దీనుడైన సాంజీకి కాస్త బుద్ధిని ప్రసాదించి తనలాంటి నిజాయితీ గల వ్యక్తిని గుర్తించగలిగేటట్లు చేయమని భగవంతుడిని అందిస్తున్నట్లుగా చెబుతూ వెళ్ళిపోయాడు. కానీ ఈ మొత్తం వ్యవహారంలోని ఉద్యోగం ఏమిటంటే, ఆ వచ్చిన వ్యక్తి ఆకాశం వైపు చూస్తూ తన స్వీయ పాండిత్య ప్రదర్శనలో మునిగిపోనుకున్నట్లయితే, స్వీయ పాండిత్య ప్రదర్శనలో మునిగి ఉండకున్నట్లయితే, స్వీయ పాండిత్య ప్రదర్శనలో మునిగి ఉండకున్నట్లయితే మనందరికీ ఇది వర్తిస్తుంది. మనందరిలో మనిషికి ఒక ప్రతిభ ఉంటుంది. ఏదో ఒక ప్రతిభ ప్రతి మనిషిలో కూడా ఉంటుంది. ఆ ప్రతిభని మనం ఏం చేస్తాం? ప్రదర్శించడానికి ప్రయత్నం చేస్తాం. బాబా అంటున్నారు, ఆ వచ్చిన వ్యక్తి ఆకాశం వైపు చూస్తూ తన స్వీయ పాండిత్య ప్రదర్శనలో మునిగి ఉండకున్నట్లయితే ఆ ప్రక్కనే కొద్ది దూరంలో కూర్చొని ఇదంతా గమనిస్తున్న బాబాను దర్శించగలిగి ఉండేవాడు. ఈ స్వీయ పాండిత్య ప్రదర్శనలో చాలా మంది బాబాకు దూరం అయిపోతున్నారు. మనకెక్కడండి పాండిత్యం ఉంది చెప్పండి? పాండిత్యాన్ని ఎక్కడుందంటే చెప్పలేని పరిస్థితి మంది. స్వీయ పాండిత్యం ఎక్కడి నుంచి వచ్చేస్తుంది మనకి? పోనీ ఆ స్వీయ పాండిత్యం కోసం ఏమైనా ప్రయత్నాలు మనం ఏమైనా చేసామా? లేదే. పూర్తిగా బాబాతో ఉండిపోయాను. మన జీవితాన్ని ఆయనతో ముడిపెట్టుకున్నాం. ఇక్కడ ఈ పాండిత్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన ఇస్తే వస్తుంది, లేకపోతే ఉండదు కదా. బాబా లవర్గా మారడం ఒక స్టేజ్. ఆ లవర్గా అనిపించుకోవడం మరొక స్టేజ్. ఆ తర్వాత అంతా ఆయనే చేస్తున్నాడు, ఆయనే చేస్తాడు, నేను లేను అనే భావనతో జీవించడం అనేది అది ఒక యథార్థమైనటువంటి మార్గం. మరి అలా ఉండవలసిన వాడికి పాండిత్యం ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి బాబా ఏమన్నా చూడండి, ఆ వచ్చిన వ్యక్తి ఆకాశం వైపు చూస్తూ తన స్వీయ పాండిత్య ప్రదర్శనలో మునిగి ఉండకుండా ఉన్నట్లయితే ఆ పక్కనే కొద్ది దూరంలో కూర్చుని గమనిస్తున్న బాబాను దర్శించగలిగి ఉండేవాడు. అలా బాబాను గమనించకుండా బాబా పక్కన ఉండి అతను 2 సార్లు వెళ్ళడం జరిగింది. మనకెవ్వరికి పాండిత్యాలు లేవండి. ప్రదర్శనకి అర్హత ఉన్నటువంటి ప్రదర్శనకి అర్హమైన పాండిత్యం మన అమ్మడి దగ్గర ఏమీ లేదు. మన దగ్గర ఏముంది అంటే లేని దాన్ని ఉంది అని చెప్పుకునేటటువంటి లక్ష్యం మాత్రమే ఉన్నది. మనకేముందండి మనలోని? నీకు కానీ నాకు కానీ ఎవరికి కానీ బాబా ఏమైనా ఇచ్చేదేంటి? లేదు. లేదు మీరు నా ప్రేమికులుగా ఉంటే ఇలాంటి పరిస్థితి మీకు కలుగుతుంది అని ఆయన వాగ్దానం చేసేది ఏమిటి? లేదు. కాబట్టి ఆ మనిషి వెళ్ళాక చాంజీతో బాబా ఇలా వివరించారు. ఈ చక్కటి వివరణలు ఇస్తారు బాబా. మనకు ఒక్కొక్కసారి బాబాని చూస్తే భయం వేస్తుంది. అతని సమయం ఇంకా రాలేదు. అతని లాంటి వ్యక్తులు ఒక ప్రదేశాల నుండి మరొక ప్రదేశానికి భగవదన్వేషణలో అనాలోచితంగా పరిభ్రమిస్తూ ఉంటారు. శాస్త్రాల నుండి శ్లోకాలను, కొన్ని అధ్యాయాలను నోటితో ఉచ్చరిస్తాడు. కవులు రచించిన గీతాలని బిగ్గరగా చదువుతారు. కానీ ఇదంతా పైపైనే నాలుగుతో ఉచ్చరించడమే కానీ హృదయంలోంచి మాత్రం కాదు. అలా చేయడం వల్ల ఆధ్యాత్మికంగా వాళ్ళు పొందేది ఏమీ లేదు. ఎంత నిక్కచ్చిగా మాట్లాడుతారు చూడండి ఆయన. అతని సమయం ఇంకా రాలేదు.
అంటే ఎన్ని జన్మల్లో వస్తుందో. అంచేత అతని లాంటి వ్యక్తులు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి భగవద్ అన్వేషణలో అనాలోచితంగా పరిభ్రమిస్తుంటారట. ఈ పరిభ్రమణము అనే మాట బాబా వాడారు అంటే చాలా మందికి వర్తిస్తుంది. శాస్త్రాల నుండి శ్లోకాలు ఇది చాలా మంది చేస్తూ ఉంటారు. కొన్ని అధ్యాయాలు నోటితో ఉచ్చరిస్తారు. కవులు రచించిన గీతాలని బిగ్గరగా చదువుతారు. కానీ ఇదంతా పైపైన నాలుకతో ఉచ్చరించడమే కానీ హృదయంలోంచి మాత్రం కాదు. అలా చేయడం వల్ల ఆధ్యాత్మికంగా వాళ్ళు పొందేది ఏమీ లేదు. చాలా స్పష్టంగా చెప్పారండి బాబా వారికి ప్రతి విషయాన్ని. ఎక్కడ కూడా దాచలేదు ఆయన. కేవలం కోరిక మాత్రమే ఉంటే సరిపోదు. కేవలం కోరిక మాత్రమే ఉంటే సరిపోదు. సరి అయిన సమయంలో వెలువడే ఎదలోని తపనే. సరి అయిన సమయంలో వెలువడే ఎదలోని తపనే. సరి అయిన సమయంలో వెలువడే ఎదలోని తపనే. సరి అయిన సమయంలో సరి అయిన సమయంలో వెలువడి ఎదలోని తపనే సాధకుని. ఎంత మృదుగా బాబా ఎంత మధురంగా చెప్తారో చూడండి. సరైన సమయంలో వెలువడే ఎదలోని తపనే సాధకుని నిజమైన సాధువు వద్దం గాని సద్గురువు వద్దం గాని చేరుస్తుంది. అది ఎదలో ఉండాలి. పాఠశాల సెలవులు అయిపోవడంతో మెహర్, దగ్గు, జిల్లా, రాజు కొత్వాల్ అంతా కలిసి జూన్ 12 రిషికేశ్ నుండి వెళ్ళిపోయారు. ఆ సమయానికి బాబా హరిద్వార్లో పిల్లలు ఉండడం వల్ల ఆ పిల్లలు బాబాకు వీడ్కోలు చెప్పే అవకాశం లేకపోయింది. ఈ విషయంలో విచారం కలిగిన హరిద్వార్ స్టేషన్ లో వారి కోసం బైబిల్ వేచి ఉండడంతో వారందరికీ ఎంతో సంతోషం కలిగింది. ఆ స్టేషన్ లో రైలు 1 గంట ఆగింది. వారి ప్రేమను బైబిల్ బాబాకు చేరవేశాడు. ఆ దగ్గరలోనే బాబా విడుదల చేయడంతో ఆ రైలు బయలుదేరే లోపల పిల్లలకు తొందరగా ఆలింగనమిచ్చే ఉద్దేశంతో వాళ్ళను బాబా తన వద్దకు పిలిపించాడు. జూన్ 23న స్త్రీ మండలి కొంతమంది పురుష మండలి వాళ్ళను వెంటబెట్టుకుని బాబా హరిద్వార్ లో జరుగుతున్న ఒక పెద్ద ఉత్సవాన్ని చూసేందుకు వెళ్ళారు. దేశం నలుమూలల నుండి వచ్చిన వేలాది యాత్రికులతో ఆ ప్రాంతం నిండి ఉంది. గంగా నది వరదలతో పడవలు తొక్కుతోంది. అందువల్ల హరిద్వార్ చేరేందుకు బాబా బంధు లక్ష్మణ్ ఝోలాపై నడుచుకుంటూ వెళ్లాల్సి వచ్చింది. గంగా నది ఒడ్డున ఉన్న బంగళాల బాల్కనీల్లోకి శ్రీమండలి వారు ఆ ప్రాంతంలోని సాధువులను చూసేందుకు వీలుగా ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. అదే రోజు రాత్రికి తిరిగి వాళ్ళంతా రిషికేశ్ చేరుకున్నారు. జూన్ 26న బస్సు సాంగత్యానికై బాబా పానిపట్టు వెళ్ళారు. బాబా చాలా మంది బస్సులను కలిశారు. వాళ్ళు ప్రతి బస్సు దిగంబరే. 2 బస్సులు బాగా చెప్పుకోదగ్గవాడు. అల్లాదియా చాలా గొప్ప బస్సు. అతడు సెయింట్ బూ ఆలిషా కొలంబర్ సమాధి ద్వారా కూర్చునేవాడు. అతనికి కళ్ళు లేవు, బక్కబలసగా ఉంటాడు. 2వ బస్సు మొదటగా దిగంబరంగా ఉన్న 9 ఏళ్ల కురవాడు. అతనితో బాబా సాంగత్యం చేసి అతడు నిజమైన భగవంతు ప్రేమోన్మతులని ధృవపరిచారు. అతడు ప్రాణిపట్టి వీధుల్లో నగ్నంగా తిరుగుతూ ఒంటిపై బురద పూసుకునేవాడు. ఏమి చిన్నా తినేవాడు. చివరికి బురదను కూడా తినేవాడు. ఒకసారి బాబా బస్సు ప్రయాణాలు ముగించుకొని రిషికేశ్ తిరిగి వస్తున్న సందర్భంలో బాబాను కలిసేందుకు ఏడిసి చేసిన ప్రయాణంలో ఒక అడవి మార్గం గుండా వెళ్లవలసి వచ్చింది. ఆ అటవీ ప్రాంతం ఋషుల స్థావరంగా చెప్పుకుంటారు. అక్కడ యోగులు, ఋషులు చిన్న చిన్న ధవళవర్ణంలో ఉన్న కుటీరాల్లో దైవధ్యానం చేస్తూ జీవిస్తుంటారు. జీర్ణావస్థలో ఉన్న ఒక కుటీరంలో యవ్వన ప్రారంభంలో ఉన్న ఒక అందమైన అబ్బాయి పడుకొని ఉండడం ఏడిసి గమనించారు.
ఒక ఆదర్శ బాలను వెతుకుతామని బాబా తరచుగా చెబుతున్న విషయం గుర్తుపెట్టుకున్న ఈయన ఈ అబ్బాయి విషయాన్ని బాబాకి తెలియజేశాడు. అంతేకాక కనీసం ఒక్కసారైనా ఈ సాధారణ బాలుడిని చూసేందుకు ఆ కుటీరానికి వెళదామని బాబాను అభ్యర్థించాడు. బాబా ఒప్పుకున్నారు. తమ బంగ్లాకు తిరిగి వెళ్తూ దారిలో లక్ష్మణ్ చోళ వంతెన దాటి ఆ కుర్రవాడు ఉన్న కుటీరానికి వెళ్ళారు. బాబా ఏడ్చికి సైన్ చేసి మొదట అతని దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగు అని చెప్పగా ఆ కుర్రవాడితో ఏడ్చి మాట్లాడాడు. నా తల్లిదండ్రులు అంబాలాలో ఉన్నారు. నా వయసు 14 ఏళ్లే. భగవద్దర్శనం కావాలని తీవ్రమైన తపన నన్ను ఎప్పుడు వేధిస్తోంది. అందుచేత అన్ని వదిలి భగవద్వేషంలో హిమాలయాలకు వచ్చాను. ధ్యానం చేసుకునేందుకు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏమి నేర్చుకోగలనో చూస్తున్నాను అని వర్ణించాడు. 14 ఏళ్లకే భగవద్దర్శనం కావాలని చెప్పి తపనతో అన్ని వదిలిపెట్టి భగవద్వేషంలో హిమాలయాలకు వచ్చాడు ఆ బాలుడు. మరి మనందరి వయసులతో మనందరికీ తెలుసు. మనకి భగవద్వేషంలో ఇంకా ఇంకా ఇప్పటికైనా ఆ అన్వేషణ మాకు కావాలి, ఆ అన్వేషణలో జీవించాలి అనేటటువంటి ఒక ఆదర్శం రాలేదు. నీకు గురువు ఉన్నారా అని ఏడిచి అడిగారు. లేదు, నాకెవరు లేరు, అందరూ ఎక్కువ మాటలు చెబుతారు, మాట్లాడని గురువు నాకు కావాలి అన్నాడు. చూడండి, అప్పుడు ఏడిచి గత 17 ఏళ్ల నుంచి మాట్లాడుతున్న మౌనంగా ఉన్న గురువు నాకు తెలుసు, ఆయన పేరు మెహర్ బాబా అని చెప్పాడు. వెంటనే అబ్బాయి, శ్రీ మెహర్ బాబా గురించి నేను కూడా విన్నాను, ఇక్కడికి దగ్గరలో ఎక్కడో ఉంటున్నాడు కదా అన్నాడు. కొన్ని నిమిషాలు ఆగి, కానీ మెహర్ బాబా చాలా గొప్ప గురువు కదా, నన్ను శిష్యుడిగా స్వీకరిస్తారో లేదో అని చెప్పాడు. అతని మాటలు ఏడిచి మనసుకు హత్తుకున్నాయి. హత్తుకోవా, మనందరూ సింపుల్ గా మాట్లాడుతాం. బాబా బాబా రెగ్యులర్ గా బాబాతో ఉంటామండి, రెగ్యులర్ గా బాబా మాతో ఉంటాడండి అంటే అది నిజమైతే చాలా సంతోషం. కానీ అది కేవలం భావన అయితే ఆ ప్రయత్నం మనకు మానేస్తాం కదా. అందుకని ఈ కుర్రవాడి మాట ఇరికి హృదయానికి మనసు కచ్చుకున్నాయి. ఆ కుర్రవాడిని బాబా దగ్గరికి తీసుకెళ్ళాడు. బాబాను చూడగానే ఆ కుర్రవాడు సంతోషంతో పొంగిపోయాడు. బాబా తన అక్షరపలకంపై చూపిస్తూ, నేను నీకు గురువుగా ఉంటాను, అయితే మనం కలవడం ఇదే మొదటిసారి, ఆఖరిసారి కూడాను. భౌతికంగా నీవు మళ్ళీ నన్ను చూడబోవు, అయినా నేను నిన్ను నా శిష్యుడిగా స్వీకరించాలని నీవు కోరుకుంటే తప్పనిసరిగా 4 ఆదేశాలను నీవు పాటించాలి. విధేయత చూపడానికి నీవు సమ్మతిస్తే ఒకనాటికి నీవు నన్ను హృదయంలో కనుగొంటావు అని బాబా పిల్లవాడితో చెప్పాడు. అది మనకి వర్తిస్తాడు అంతే కదా. సర్వజనీయంగా చెప్తాడు అవతార పురుషుడు, లోకోద్ధారకుడు. ఆ దిగువ 4 ఆదేశాలు ఏమిటి? నీవు కామాన్ని పూర్తిగా విడిచిపెట్టాలి. 2, నీవు మరణించేంత వరకు స్త్రీని తాకరాదు. అంతేకాదు, నీవు నిరంతరం దివ్య ప్రియతమని సాక్షాత్కారం కొరకే ఆలోచించాలి. 3, నీవెప్పుడు ధనాన్ని తాకరాదు. నీ ఆహారం కొరకు భిక్షాటం చెయ్యాలి. నీకు ఇష్టమైన భగవన్నామాన్ని 4, నీకు ఇష్టమైన భగవన్నామాన్ని నా మంత్రంగా 1000 పాళ్ళు జపిస్తూ ఉండు. నీకు ఇష్టమైన భగవన్నామాన్ని నా మంత్రంగా 1000 పాళ్ళు జపిస్తూ ఉండాలి. ఏమాత్రం వెనుకకుండా ఆ కుర్రవాడు 4 ఆదేశాలను స్వీకరించి తన మనసుకు నచ్చిన గురువును పొందగలిగాడు. బాబా ఆ ప్రదేశాన్ని విడిచి వెళ్లారు. ఫోటో ఉన్న లాకెట్ను, బాబా జీవిత చేతిలో ఉన్న పుస్తకాన్ని, కూర్చునేందుకు ఒక చేపను తన ప్రసాదంగా తినడానికి కొంత గోధుమ పిండి ఇచ్చి ఆ అబ్బాయికి ఇమ్మని ఈడ్చిన మర్నాడు తిరిగి ఆ కుర్రవాడి వద్దకు పంపాలి. విషయాన్ని బాబా ఏమిటో ఇచ్చారు? ఫోటో ఉన్న లాకెట్, బాబా జీవిత చరిత్ర ఉన్న పుస్తకం, కూర్చునేందుకు ఒక చేప. ఇక్కడ ప్రిపేర్డ్ సోర్స్, అన్ప్రిపేర్డ్ సోర్స్ అని ఉంటారు. ఈ కుర్రవాడు 14 ఏళ్ళైనా ప్రిపేర్డ్ సోల్, ఆయన 74 ఏళ్ళైనా 80 ఏళ్ళైనా కొంతమంది ప్రిపేర్డ్ గా ఉండరు. అంచేత అటువంటి వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి వ్యత్యాసం ఎలా ఉంటుందంటే చాలా 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 ఎక్కువ ఉంటుంది. అందువల్ల మన్నాడు తిరిగి
ఆ కుర్రవాణి వద్దకు పంపాడు. బాబా పంపిణీ కానుకలు చేసి ఆ కుర్రవాణి మనసు కృతజ్ఞతాభరితమైంది. ఋషికేశ్ అడవుల్లోనే తన జీవితాన్ని కొనసాగించాడు. ఆ అడవుల్లో నల్ల తేళ్లు, ఎన్నో రకాల పాములు, అప్పుడప్పుడు కనబడే పెద్ద పులులు ఎన్ని ఉన్నా ఆ కుర్రవాడు దేనికి భయపడలేదు. తనకు కావలసిన నిజమైన గురువు లభించాక అతడు భయపడేదానికి ఇంకేముంది? మనకి అదృష్టం మౌన యోగాన్ని ధారణ చేసినటువంటి మహితాత్ముడు, మహామౌన యోగాన్ని ధారణ చేసిన మహితాత్ముడు, మహోన్నతుడు మెహర్ బాబాగా మనకు దొరికిపోయాడు. ఎలా దొరికాడు? వస్తువులాగా దొరికాడా? లేదు దేవుళ్ళలాగా దొరికాడా? దేవుళ్ళలాగా దొరికాడు. మరి ఆ దేవుణ్ణి మనం దగ్గర చేసుకోవాలి కదా. రోజు కట్టే రోజు ఆ ప్రయత్నం చెయ్యాలి కదా. ఏమిటి దగ్గర అంటే అది ఎలాగండి, దగ్గర అవడం అంటే ఏమిటండి అని మనకు అనిపిస్తుంది. కేవలం నామస్మరణ చేస్తూ దగ్గర వచ్చు బాబాకి. నామస్మరణతో. ఆ నామం సామాన్యమైంది కాదు. అనేక విధాలుగా నామాన్ని మనం ఎలా ఉచ్చరించినప్పటికీ కూడా అది అనన్య సామాన్యమైనది. మన యొక్క ఆధ్యాత్మిక తపన్ని నెరవేర్చేది. కాబట్టి మనం బాబాకి దగ్గరవడం అని ఆలోచించవలసిన పని లేదు. తనకు కావలసిన నిజమైన గురువు లభించాక అతను భయపడడానికి ఇంకేముంది? మనకి గురువు లభించాడు. మనం ఎందుకు ఆలోచిస్తున్నాం? ఇంకా ఆయన దగ్గర వారు కదా, నిరంతరం ఆయనతో కూర్చోవాలి, ఆయన నామస్మరణ చేస్తూ ఉండాలి, ఆయన రూపాన్ని చూస్తూ ఉండాలి. ఆ రూపంలో ఉన్నటువంటి అనేకమైన మార్మిక విషయాలు కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇదంతా మనం చేస్తేనే మనం ఆయన్ని పొందినట్లుగా, అనుభవించినట్లుగా మనకి ఒక అనుభూతి కలుగుతుంది. ఆ అనుభూతి కలగడం కోసం అలా మనం చేయవలసి ఉంటుంది. అంచేత ప్రియ మిత్రులారా, మీరందరూ కూడా బాబా జీవిత చరిత్ర, బాబా యొక్క ప్రవచనాలు వినడంలో ఉద్దేశం ఏంటంటే ఒకే ఒకటి ఏమిటంటే, బాబా అంటారు, యు ఆర్ ఆల్ మై వారియర్స్ ఆన్ హూమ్ ఐ డిపెండ్ అన్నాడు ఆయన. మీ అందరూ నా యుద్ధవీరులు, మిమ్మల్ని మీ మీద నేను ఆధారపడతాను అన్నాడు. మీరంతా నా యుద్ధవీరులు, మీ మీద నేను ఆధారపడతాను అన్నాడు ఆయన. ఎవరి మీద ఎప్పుడైనా, ఏ క్షణంలో, ఎక్కడైనా, ఏ పరిస్థితుల్లో ఆయన ఆధారపడవచ్చు. అది నాకే కావాలి, నేనే పొందాలి అన్న తాపత్రయం మనలో. ఆ క్షణంలో మనకి ఉన్నటువంటి ఎబిలిటీస్ ఆయనకి నచ్చితే పనికి వస్తే వాడుకుంటాడు, లేకపోతే వాడుకోడు. అందుచేత ప్రియమిత్రులారా, బాబా చేత వాడబడ్డానికి మన జీవితం ఒక సవిత కాగలిగితే అంతకంటే అదృష్టం ఈ జన్మలకి ఉండదు. అందుకని మీరంతా కూడా నామస్మరణని కొంచెం చేయడానికి ప్రయత్నం చేయండి. సైమల్టేనియస్ గా చేస్తే, దానివల్ల ఆ నామస్మరణ ఏకాగ్రతగా చేస్తే ఈ ప్రయత్నం ఏది, ఈ సహజీవనం అనే ప్రయత్నానికి అది ఉద్దీపన చేస్తుంది నామస్మరణ. అందువల్ల ఆ విధంగా బాబా మనకి అనుగ్రహించమని కోరుకుంటూ, అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్